ప్రైజ్ ద లార్డ్. బైబిల్లో ప్రవక్తలు అనే పదం సాధారణంగా దేవుని చిత్తాన్ని ప్రకటించే వ్యక్తులను సూచిస్తుంది. కానీ కొందరు ప్రవక్తలు కొన్ని సందర్భాల్లో తమ స్వార్థంతో ధనాపేక్ష వల్ల దేవుని ఆజ్ఞకు విరుద్ధంగా నడుచుకున్నారు. అలా దేవునికి వ్యతిరేకంగా నడుచుకోవడం వల్ల దేవుని ఉగ్రతను కొని తెచ్చుకున్నారు. ఇక్కడ బైబిల్లో దేవుని ఆజ్ఞను అతిక్రమించిన కొంతమంది ప్రవక్తల గురించి తెలుసుకుందాం. మొదటగా సంఖ్యాకాండం 22వ అధ్యాయం 24వ వచనంలో ఇలా ఉంటుంది: బిలాము ప్రవక్తగా ఉండి కూడా బహుమానాలను, డబ్బు కోసం దేవుని ఆజ్ఞను త్రోసిపుచ్చి ఇశ్రాయేలును శపించడానికి ప్రయత్నిస్తాడు. తద్వారా దేవుని చేత శిక్షించబడ్డాడు. బిలాముకు కలిగిన దురాశ అతనికి వ్యతిరేకంగా నడిపించింది. రెండవదిగా రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయంలో మనం చూస్తే యూదా దేశానికి చెందిన ఒక ప్రవక్త మనకు కనిపిస్తాడు. అతని పేరు పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడలేదు. కానీ అతడు దేవుని చిత్తాన్ని రాజుకు తెలియచేయడానికి యూదా దేశంలో నుండి బేతేల్లోని రాజైన యెరోబోము దగ్గరికి వచ్చినట్లుగా మనం చూడగలం. ఈ ప్రవక్త తిరిగి వెళ్తున్నప్పుడు ఒక అబద్ధాన్ని నమ్మి దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా సింహం చేతిలో చంపబడతాడు. ఎవరైనా సరే మనకు వాక్యం చెబుతున్నప్పుడు అది మంచిదా, అవునా, కాదనే సత్యాన్ని మనం గ్రహించాలి. మూడవదిగా యోనా దేవుని చెప్పిన పని చేయకుండా ఆయనకు వ్యతిరేకంగా పారిపోతాడు. దేవుడు అతని నినివే పట్టణ ప్రజలకు హెచ్చరిక సందేశం ఇవ్వమన్నప్పుడు యోనా ఆ నగర ప్రజలపై కోపం ఉంది కాబట్టి అతడు దేవుని నుండి పారిపోవాలని నిర్ణయించుకుని నినివేకు బదులుగా తర్షీషు వెళ్లే ఓడ ఎక్కుతాడు. దేవుని ఆజ్ఞకు వ్యతిరేకంగా వెళ్ళి దేవుని చేత శిక్షించబడతాడు. తన తప్పును తెలుసుకుని పశ్చాత్తాపడి దేవుని చెప్పిన విధంగా చేస్తాడు. ఈ సందర్భం ద్వారా దేవుని చిత్తం నుండి పారిపోవడం ఎవరికీ సాధ్యం కాదు అనే సత్యాన్ని గ్రహించాలి. ఆమేన్.